హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మ మనసు. ఇప్పుడైతే కనుక కాకినాడలోని పోలీస్ క్వార్టర్స్లోని అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళుతున్నామండి. ఇప్పుడు చూస్తే మీకే అర్థమై ఉంటుంది. ఇక్కడ మా అమ్మాయిలిద్దరిది ప్రోగ్రాం ఉందన్నమాట. కూచిపూడి డ్యాన్స్ ప్రోగ్రాము కేళిక అని చెప్పి ఆ ప్రోగ్రాంకి బయలుదేరి వెళ్తున్నాము. ఈ ప్రోగ్రాం అయితే ఏప్రిల్ 29 శనివారం జరిగిందండి. ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం 3 అవుతుందండి. అప్పటికే తుఫాన్ అని చెప్తున్నారు. వాతావరణం అంతా కూడా చాలా కూల్గా చల్లగా ఉంది. ఇంకా గాలి కూడా బాగా వేస్తుంది అనమాట. అందుకే మబ్బుగా కనిపిస్తుంది అక్కడ. ఈ మండపం అయితే కాకినాడలోని చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు చెప్పే మండపం అండి. ఇది వరకు వరల్డ్ రికార్డ్ ప్రోగ్రాము ఐగిరి నందిని ప్రోగ్రాము పిల్లలు ఇక్కడే చేశారు. అప్పుడు కూడా నేను వీడియోలో చెప్పాను. ఈ కేళిక నెలవారీ సాంస్కృతిక కార్యక్రమం ఏంటంటే ఈ బోర్డు మీద పాప కనిపిస్తుంది కదండి. ఇక్కడ ఒక డాన్స్ పోజ్లో పాప కనిపిస్తుంది కదా. ఆ పాప కుమారి హిమజ అని చెప్పారు పాప పేరు. ఆ పాప డెంగ్యూ ఫీవర్తో చనిపోయిందటండి. ఆ పాప కూడా కూచిపూడి డాన్సు చేసేదటండి. ఇంకా వాళ్ళ నాన్నగారు కూడా కళాకారుడంట. ఈ సాంస్కృతిక నృత్య కళల పట్ల ఆసక్తి ఎక్కువటండి. అందువల్ల ఈ పాప అంటే కుమారి హిమజ జ్ఞాపకంగా ఈ ప్రోగ్రామ్ని కేళిక అనే ప్రోగ్రామ్ని వాళ్ళ నాన్నగారు ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేశారటండి. ఫ్రెండ్స్, ఇది చూసారా చాగంటి కోటేశ్వరరావు గారు పెయింటింగ్ మాకు మేకప్కి ఇచ్చిన ఈ మండపంలో ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంటే అవన్నీ టచ్ చేయొద్దని చెప్పారు. దూరం నుంచే వీడియో తీసాము. ఇవన్నీ ఉత్సవాలప్పుడు ఇంకా పెద్ద పెద్ద పూజలు కళ్యాణాలు అవి చేసినప్పుడు దేవుణ్ణి ఊరేగించే ఉత్సవ రథాలండి. అదేనండి ఉత్సవాలప్పుడు వాహనం మీద ఊరేగిస్తారు కదా దేవుణ్ణి, అవన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మా మేకప్ మేడం అయితే మేకప్ వేసేస్తున్నారు పిల్లలకి. ప్రోగ్రామ్ అయితే 5కి స్టార్ట్ అయిపోతుందని చెప్పారు మేడము. ఫస్ట్ జ్యోతి ప్రజ్వలన 5కి స్టార్ట్ అయిపోతుందని చెప్పారండి. అయితే ఈ కేళిక అనే ప్రోగ్రాము కరోనాకి ముందు నెలవారీ ప్రోగ్రామ్గా నెల జరుగుతూ ఉండేదటండి. కరోనాలో ఆగిపోయిందంట. అంతే కరోనా తర్వాత ఇప్పటి నుంచి ఈరోజు స్టార్ట్ అయిందనమాట. ఈ రోజైతే అంతర్జాతీయ నృత్య సమాఖ్య దినోత్సవం అని చెప్పి ఈ రోజు నుంచి మళ్ళీ ఆ ఆగిపోయిన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారండి. కాకినాడ పరిసర ప్రాంతాల్లో అంటే ఇంచుమించు కాకినాడ చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా వచ్చారండి. మొత్తం 29 మంది ఈ టీచర్స్ అయితే పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ చేయిస్తున్నారు. ఒక్కొక్క టీచరు వచ్చేసి 10 మంది పిల్లల దాకా తీసుకొచ్చి చేయించారండి. అంటే ఇక్కడ నాకు తెలిసి 300 మంది పిల్లల వరకు పార్టిసిపేట్ చేశారని అనుకుంటున్నాను. ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ఒక్కొక్క టీచర్కి 10-15 నిమిషాలు మాత్రమే టైం ఇచ్చారని చెప్పారు. మా మేడం అయితే 3 గ్రూపుల్ని తీసుకొచ్చి 3 పాటలు చేయించారండి. అందులో మా పిల్లలు కూడా ఒక గ్రూపు. మా పిల్లలు అంటే మా అమ్మాయిలు ఇద్దరు కూడా ఇంకో 3 అమ్మాయిలతో కలిసి వినాయక కౌతం అని ఒక పాట చేశారనమాట. లోపల మండపంలో మేకప్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి పారాణి పెట్టుకుంటున్నారు. మా పిల్లలైతే నేను ఇంటి దగ్గర పారాణి పెట్టేసి తీసుకొచ్చాను కాబట్టి ఇక్కడ ఫ్రెండ్స్తో ఫొటోస్ తీయించుకుంటున్నారు అనమాట. ఈ కాకినాడ నృత్య సమాఖ్య సంఘంలో మొత్తం ఈ టీచర్స్ అయితే 29 మంది ఉన్నారటండి. ఈ నెలవారీ ప్రోగ్రాము అంటే కేళిక నెలవారీ ప్రోగ్రామ్ అని చెప్పి బోర్డులో పెట్టారు కదా. అదేంటంటే నెలకొక టీచర్కి అవకాశం వస్తుందటండి. నెలలో 2వ శనివారం కానీ ఆదివారం కానీ ఇక్కడ ప్రోగ్రాం పెడతారంట. ఈ ప్రోగ్రాంలో ఒక టీచరు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రోగ్రాం చేస్తారట. ఆ విధంగా ఒక్కొక్క టీచర్కి ఒక్కొక్క నెల అవకాశం వస్తుందట. ఇప్పుడైతే మాత్రం 29 మంది టీచర్లు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయించారు. ఇక్కడ ఎల్లో సారీలో కూర్చున్న మేడము చీఫ్ గెస్ట్గా వచ్చారండి. ఇక్కడ కాకినాడ ఎస్ఆర్ స్కూల్ ప్రిన్సిపల్ మేడం శ్రీమతి కాకర్ల భార్గవి రామకృష్ణ గారటండి. చాలామంది పిల్లలు పేరెంట్స్ అయితే వచ్చారండి. ఇప్పుడు ఇంకా సగం మందే వచ్చారు. సగం మంది ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు సగం ప్రోగ్రాం అయ్యేసరికి వచ్చారు.
ఈ ప్రోగ్రాము పూర్తయ్యేసరికి నైట్ 10 అయిందండి. లాస్ట్ ఇంకా రాత్రి 10 గంటల టైంలో పిల్లలకి మెడల్స్ సర్టిఫికెట్స్ ఇచ్చారు. అప్పటి వరకు అయితే మేము ఉన్నాము. శాస్త్రీయ నృత్య కళాకార సంక్షేమ సమాఖ్య కాకినాడ వారు నిర్వహించు కేళిక అనే నెలవారీ సాంస్కృతిక కార్యక్రమం కాసేపట్లో మొదలు కానుంది. పిల్లలు ఎవరైనా సరే కింద మీకు మ్యాట్స్ అరేంజ్ చేయడం జరిగింది. పిల్లలందరూ ఇక్కడ మ్యాట్స్ మీద కూర్చోండి. పేరెంట్స్ని వెనకాల చేసి కూర్చోండి. అందరూ నిశ్శబ్దం పాటించాలి. ఆలయ ఆవరణలో చిన్న బిస్కెట్ ప్యాకెట్స్ కానీ ఏమైనా ఉంటే కనుక ఏది ఆలయ ఆవరణలో అయితే పడేయద్దు. అందరూ నిశ్శబ్దం పాటించాలండి. కాసేపట్లో ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవబోతుంది. పిల్లలందరూ కూడా ఇక్కడ మ్యాట్స్ పెట్టారమ్మా, అక్కడికి వచ్చి కూర్చోండి. పేరెంట్స్ అందరూ ఇంకా 5:30కి ప్రోగ్రాము స్టార్ట్ అయ్యేసరికి అమ్మ వచ్చిందండి. పిల్లలు డాన్స్ చూద్దామని చెప్పి. తర్వాత తమ్ముడు డ్యూటీ అయిపోయి మా మరదల్ని పిల్లల్ని కూడా తీసుకొచ్చాడు. మా పిల్లలు డాన్స్ చేసే టైంకి వాళ్ళు కూడా వచ్చారు. అందరూ కలిసి మా అమ్మాయిలు డాన్స్ చూసాము. తర్వాత పిల్లలతో కలిసి ఫొటోస్ తీయించుకున్నాము. ఆ రోజైతే పిల్లలతో కలిసి మేము ఈ విధంగా ఎంజాయ్ చేసామండి. ఈ మధ్య నేను వ్లాగ్స్ కూడా చేయడం మానేశాను. ఎందుకంటే పని బట్టి ప్రతి ఇంట్లో ప్రతిదాన్ని వీడియో అయితే చేయలేం కదా. చేసిన ప్రతిదానికి వ్యూస్ కూడా రావు. నేను ఏదైతే వీడియో తీస్తున్నానో పిల్లల ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా మేము బయటికి ఎక్కడికైనా టెంపుల్కి అలా వెళ్ళినప్పుడు కానీ ఏమైతే తీస్తున్నానో అవి మాత్రమే పోస్ట్ చేస్తాను. ఇక మీదట అయితే వ్లాగ్స్ అయితే ఇంక ఇంట్లో ప్రతిదాన్ని వీడియో తీయడం అయితే కుదరదు కదా. అందుకని నేనైతే ఇంట్లో వీడియోస్ అయితే ఏమీ పెట్టను. ఇంకా ఎక్కడికైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అలా వెళ్ళినప్పుడు కానీ మేము ఇంట్లో ఏమైనా సెలబ్రేట్ చేసుకున్నవి కానీ పెడుతూ ఉంటాను. వ్యూస్ వచ్చినా రాకపోయినా ఎవరు చూసినా చూడకపోయినా ఏమీ పర్వాలేదండి. ఎందుకంటే నేను పిల్లలు వీడియోస్ ఉండిపోయినాయి అని చెప్పి నేను స్టార్ట్ చేశాను ఛానల్ అయితేని. పిల్లల వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఇంట్లో చిన్న చిన్న సెలబ్రేషన్స్ ఫంక్షన్స్ కూడా ఏమైనా ఇలా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎవరు చూసినా చూడకపోయినా వ్యూస్ వచ్చినా రాకపోయినా ఏమీ పర్వాలేదు. ఎందుకో చెప్పాలనిపించింది చెప్పేశాను. ఇంకా ఈ వీడియో అయితే చాలా పెద్ద వీడియోనే తీసానండి. ఎవరు చూడడానికైతే చిరాకు పడతారు కదా. అందుకే మా పిల్లలు ఎక్కడైతే ఉన్నారో అవి మాత్రమే ఉంచి నాకు ఇష్టమైన వీడియోనే ఉండిచ్చి నేను కట్ చేసి 2 పార్ట్లుగా అయితే ఈ వీడియోని పెడుతున్నాను. నచ్చిన వాళ్ళు చూడండి, నచ్చిన వాళ్ళు మానేయండి. गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिम्। महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं
మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాగణపతి వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతి. అందరూ చిన్నపిల్లలు. కేతన్ వారు జగన్నాథపురం వాళ్ళ చిన్నారి చేత ఈ అంతర్జాతీయ నృత్య దినోత్సవ వేడుకలు ఈ అయ్యప్ప స్వామి దేవాలయంలో చేస్తున్నారు. శ్రీ జ్యోతి నృత్య కేతన్ జగన్నాథపురం చిన్నారికి వినాయక చవితిని మరియు బ్రహ్మాండలి అనే అంశంలో ప్రదర్శిస్తున్నారు. ప్రదర్శించండి. ఒక్కసారి అందరూ కథలు గట్టిగా గట్టిగా తదుపరి అవుతుంది.
దేవస్థానం వారు మాకు చక్కటి సహకారాన్ని అందించారు. కానీ చిరంజీవులకు బహుమతులు ఇవ్వాలన్నా, మెమోంటోస్ ఇవ్వాలన్నా, అలాగే ఇతర ఏర్పాట్లు అన్నీ చేయాలన్నా మనకి కొంత ఖర్చుతో కూడుకుని ఉంటుంది. దానికి తమ వంతున శ్రీమతి కాకర్ల భారతీ రామకృష్ణ గారు, అట్లాగే శ్రీమతి తండ్రి గారు అయినటువంటి బద్రి గారు, వీరందరూ కూడా ఇతరులకు సహకరిస్తున్నారు. ఈ సమైక్యకు సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. నాట్యాలయం శ్రీమతి నాట్యాచార్య శ్రీ పంచవతి గారు వారి కృషి బృందంతో వినాయక మహోత్సవం